నంది మహాదేవుని దగ్గరికి వచ్చి కోపంగా ఇలా అంటున్నాడు, ప్రభు, ఈ మనుషులు ఉన్నారే కొంచెం కూడా జాలి లేని వాళ్ళు. ఒక మనిషి యొక్క అర్హత ఇంకా డబ్బును చూసి వాళ్ళకు గౌరవం ఇస్తారు. వాళ్ళు ఏ సోది చెప్పినా ఇష్టపడతారు. వాళ్ళు చెప్తుంది మంచా చెడా అని ఆలోచించరు. అదే మంచి చెప్పే వాళ్ళని ఎవ్వరూ ఇష్టపడడం కాదు కదా, శత్రువుల్లా చూస్తారు అని చెప్పాడు. దానికి మహాదేవుడు ఏం చెప్పాడంటే, నంది, డబ్బు అర్హత చూసి వచ్చే గౌరవం అశాశ్వతమైనది. అది ఎప్పటికీ శాశ్వతం కాదు. మంచి చాలా నిదానంగా జనాలను చేరుకున్నా అది శాశ్వతంగా నిలుస్తుంది. కాబట్టి నేనే గొప్పవాడు అనే అర్హతను దాటి మంచి వైపుకి అడుగులు వేసిన వారికి ఎప్పటికీ నా ఆశీస్సులు ఉంటాయి అని మహాదేవుడు సమాధానమిస్తాడు. Thank you for watching.